అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు పార్టీని తెగ టెన్షన్ పెడుతున్నారు. కొన్ని రోజుల తరువాత సైలెంట్ అవుతారనుకున్న ఆ నేతలు అవసరమైతే రెబల్స్ గా మారేందుకు సిద్ధపడుతూ ఉండటం సైకిల్ పార్టీని కంగారు పెడుతోంది. ఈసారి ఎలాగైనా అధికార వైసీపీని గద్దెదించాలని పట్టుదలగా ఉన్న టీడీపీని పలు చోట్ల రెబల్ క్యాండిడేట్స్ టెన్షన్ పెడుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి కాస్త ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు సీట్లు ప్రకటించారు. అక్కడక్కడ అసంతృప్తులున్నా వారంతా ఎన్నికల నాటికి సర్దుకుంటారని భావించింది టీడీపీ నాయకత్వం. అయితే కొన్ని చోట్ల టీడీపీ రెబల్ నేతలు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చివరి నిమిషంలో అయినా సీటు తమకే వస్తుందని కొందరు, సీటు రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుదామని మరికొందరు బహిరంగంగానే చెప్తున్నారు. టీడీపీని టెన్షన్ పెడుతున్న స్థానాల్లో ఉండి సీటు ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే మళ్లీ సీటు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 2009-2014 ఎన్నికల్లో శివరామరాజు ఉండి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఈసారి ఎన్నికల్లో తనకు సీటు వస్తుందని ఆశించి భంగపడ్డారు. అయితే పోటీలో తాను ఉంటానని ఏకంగా రెబల్ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారాయన. డోన్లోనూ టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ కేటాయించారు చంద్రబాబు. అయితే గతంలో సీటు విషయంలో చంద్రబాబు నుంచి హామీ తీసుకున్న ధర్మవరం సుబ్బారెడ్డి తాజా పరిణామాలతో రెబల్ గా మారిపోయారు. చివరి నిమిషంలో అయినా టికెట్ తనకే వస్తుందని నమ్మకంగా ఉన్నారు. సుబ్బారెడ్డిని ఏ విధంగా కన్విన్స్ చేయాలి అనే విషయంపై టీడీపీ నాయకత్వానికి అర్థం కావడం లేదు. కందుకూరు నియోజకవర్గంలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇక్కడ టీడీపీ టికెట్ ఇంటూరి నాగేశ్వరరావుకు దక్కింది. కానీ ఈ సీటు ఆశించిన రాజేష్ మాత్రం సర్దుకుపోయేందుకు సిద్ధపడటం లేదు. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా అంటున్నారు ఆయన. ఇక పెనమలూరు సీటు విషయంలోనూ టీడీపీకి ఇదే రకమైన పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ వేరే వారికి సీటు ఇస్తారనే సంకేతాలు రావడంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అలర్ట్ అయ్యారు. తనకు సీటు రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటున్నారు ఆయన. ఇలా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వెనక్కి తగ్గబోమని చెప్తుండడంతో వారిలో ఎంతమంది రెబల్స్ గా మారి పార్టీ విజయ అవకాశాలకు గండి కొడతారు అనే టెన్షన్ ఇప్పుడు టీడీపీని వెంటాడుతోంది.